విడిఎన్ వాటాదర్శినికి స్వాగతం. రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటుకరణ చేస్తూ ప్రభుత్వం చేసిన జీవో నంబర్ 396ని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా బొబ్బిలి దస్తావేజులు లేఖరులు పెన్ డౌన్ చేసి తమ నిరసన తెలియజేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నామని 396 జీవో వల్ల రాష్ట్రంలో ఎంతోమంది ఉపాధిని కోల్పోయి రోడ్డున పడతారని ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. బొబ్బిలి గత 50-70 సంవత్సరాల నుంచి దస్తావేజు లేఖల వృత్తి వల్లే నేను మా సిబ్బంది జీవిస్తున్నాం. దీనివల్ల మా బ్రతుకులకి ఆటం కలిగించేటట్టు ఈ ధర్మిలాని ప్రభుత్వం వారు జీవో నెంబర్ 396 ప్రవేశపెట్టారు. దానివలన ఇంచుమించు మా దస్తావేజు లేఖలు 40,000-50,000 కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఉంది. జీవనభివృద్ధి కూడా లేదు. మా దస్తావేజు లేఖల వల్ల కొంత అన్ఎంప్లాయ్మెంట్ కూడా సాల్వ్ అవుతుంది. ఎందుకు కొంతమందికి ఉద్యోగాలు లేక మరి దస్తావేజు లేఖలుగానే వృత్తిని కొనసాగిస్తున్నారు. అంచేత ఇట్టి పరిస్థితుల్లో 396 జీవో రోడ్డు మీదే పడవలసి వస్తుంది. మరి ముఖ్యంగా ఇది వల్ల మరి గవర్నమెంట్ వారు 1983 నుంచి 2000 వరకు సెట్ చేయమని ప్రభుత్వం ఇతరులకు ఏమొచ్చి కాంట్రాక్ట్ పద్ధతిలో ఇచ్చారు. ఆ ఈసీ తీయడం వల్ల ప్రజలకి నానా ఇబ్బంది కలిగింది. సరైనటువంటి డాక్యుమెంటు ఈసీలో రావట్లేదు, సరైనటువంటి నకలు రావట్లేదు. దానివల్ల ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ జీవో కూడా అమల్లో పెట్టారంటే మరి ప్రజలకి మరి శ్రేయస్సు లేదు. వారి ఆస్తులకి వారి దస్తావేజులకి భంగం వాటిల్లే పరిస్థితి కూడా ఉంది. ఇది దయచేసి మరి ప్రభుత్వాలు గమనించి ఆ 396 జీవోను మరి రద్దుపరచవలసిందిగా మరి బొబ్బిలి సంఘం తరఫున బొబ్బిలి దస్తావేజు లేఖల సంఘం తరఫున విన్నవించుకుంటున్నాను. జీవో నెంబర్ 396 నేను డాక్యుమెంట్ బుక్ సుమారు 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నేను 98 డిఎస్సి క్వాలిఫై అయ్యింది. ఉద్యోగం రాక టీచర్ వృత్తివంతులు అవ్వాల్సింది ఉద్యోగం రాక ఈ వృత్తిలో స్థిరపడి నా జీవితాన్ని సాగించాలని, నా పిల్లల భవిష్యత్తును అన్నీ చూసుకోవాలని ఆలోచన వృత్తిని పరంగా నేను ఈ వృత్తి చేస్తున్నాను. ప్రభుత్వం వారు ఈ ధర్మిలా 396 జీవోను తీసుకొచ్చింది. దానివల్ల మాతో పాటు ఉన్నటువంటి అందరికీ రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలకు కూడా జీవనోపాధి దెబ్బతినే పరిస్థితి కనిపించింది. కావున ప్రభుత్వం వారు మంచి మనసుతో ఆలోచించి జీవో నంబర్ 396 రద్దు చేయవలసిందిగా అందరి తరపున నేను విన్నవించుకుంటున్నాను.